హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి నీవు నీ దేవుని వైపు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచవలెను. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఒకప్పుడు నీవు దేవుని యందు భయభక్తి కలిగి జీవించిన వ్యక్తివి, ఒకప్పుడు దేవుని వాక్యమును హత్తుకొని జీవించిన వ్యక్తివి, దేవుని వాక్యపు వెలుగులో నడిచిన వ్యక్తివి, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టిన వ్యక్తివి. అయితే ఏదో ఒక విషయంలో మీరు డిస్టర్బ్ అయి ఈరోజు దేవునికి దూరంగా మీరు జీవిస్తున్నారేమో, లోకములో పాపములో జీవిస్తున్నారేమో, అపవాది బంధకాల్లో బందీలుగా మీరున్నారేమో. అయితే ప్రభు అంటున్నాడు, నిన్ను బాగు చేయాలని, నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీ జీవితంలో నూతనమైన కార్యములు చేయాలని, నిన్ను గొప్పదానిగా చేయాలని నేను ఆశపడుతున్నాను. కానీ నేను నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని నీ వైపు చూసినప్పుడు, నీ పాలములో సంచరించినప్పుడు నీవు దాన్ని పొందుకోవడానికి అర్హుడుగా లేవు, యోగ్యుడుగా లేవు. లోకములో నువ్వు ఉన్నావు, పాపములో నువ్వు ఉన్నావు, అపవాది బంధకాల్లో నువ్వు బందీగా ఉన్నావు. కాబట్టి నేను నీ విషయంలో మౌనం అయిపోయాను. ఈరోజు నువ్వు దీవించబడకపోవడానికి, ఆశీర్వదించబడకపోవడానికి నువ్వు లోకములో జీవించడమే కారణం, దేవుని యందు నమ్మిక ఉంచకపోవడమే కారణం, నువ్వు కనికరమును న్యాయమును విడిచిపెట్టి కఠినంగా జీవించడమే కారణం. అంత మాత్రం కాదు, దేవుని యందు విశ్వాసాన్ని నువ్వు కోల్పోయావు, నమ్మకాన్ని కోల్పోయావు, ఆయనను ఆశ్రయించడం మానివేశావు, ప్రార్థించడం మానివేశావు. కాబట్టి నీ జీవితము నీకు ప్రతికూలంగాను భారంగాను మారింది. అయితే ప్రభు అంటున్నాడు, నా వైపు తిరుగు, ఇకనైనా నా వైపు తిరిగి కనికరమును న్యాయమును అనుసరించి నడుచుకొనుచు నువ్వు నా యందు ఎడతెగని నమ్మిక ఉంచినప్పుడు నేను నిన్ను దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి గొప్ప చేస్తానని ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఐ మీన్ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.